హలో నమస్తే. ఈ మధ్య ఎక్కడ విన్నా సంపంగి అనే పేరే ఎక్కువగా వినిపిస్తోంది. ఈ సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కేవలం రియల్ ఎస్టేట్ రంగంలోనే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్త్, అలాగే హాస్పిటాలిటీ అండ్ బయో ఫార్మింగ్ ఇలా రకరకాల పేర్లతో జనాలకి ఎంతో మంచి చేస్తామని చెప్పేసి హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ అనే స్లోగన్తో ముందుకెళ్తున్నారు. సో ఈ సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు సంపంగి గ్రూప్ CEO సురేష్ సంపంగి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే. నమస్తే అండి. సో మాకు ఈ మధ్య ఎక్కడ విన్నా కూడా సంపంగి పేరు బాగా వినిపిస్తోంది. యాక్చువల్లీ బిజినెస్ అనేది ఎవరైనా చేస్తారు, అందరూ బిజినెస్ చేస్తారు. కాకపోతే మీరు ఒక స్లోగన్ తీసుకున్నారు, హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్ అని చెప్పేసి. సో సంపంగి నుంచి ఇది ఎలా వస్తుంది? అందరికీ నమస్కారం అండి. నా పేరు సురేష్ సంపంగి, నేను కంపెనీ CEO. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు సంపంగి అండి. థ్యాంక్ యూ. ఓకే, సో మీరు అన్నట్టుగా వాస్తవమేండి, సంపంగి అనేది ఈ మధ్యలో చాలా వినిపిస్తుంది. సో ఈ మధ్య నేను ఎవరితో ఇంటరాక్ట్ అయినా సరే ఒక 10 మందిలో అయితే ఒక 8 మందికి సంపంగి అనేది రిజిస్టర్ అవుతుంది. లైక్ ఎవ్రీబడి, అంటే లైక్ ఇక్కడే కాదు, సో డిఫరెంట్ కంట్రీస్ కూడా మేము ఎక్స్పాండ్ అయ్యాము. సో మీరు అడిగిన క్వశ్చన్కి, అంటే హెల్త్ ఎలా ఇస్తారు, వెల్త్ ఎలా ఇస్తారు, హ్యాపీనెస్ ఇస్తారు అన్న దానికంటే ముందు, సో సంపంగి ఏ రంగాల్లో ఉంది? ఇప్పుడు మీరు ఇందాక అన్న రియల్ ఎస్టేట్తో పాటు సో రకరకాల రంగాల్లో ఉందన్నారు. సో సంపంగి గ్రూప్ అనేది రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హాస్పిటాలిటీ, బయోఫార్మింగ్లో ఉన్నామండి. సో ఈ రియల్ ఎస్టేట్ సంబంధించి ఏంటంటే మా కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ కానీ, ఓపెన్ ప్లాట్ వెంచర్స్ కానీ ఇవన్నీ చేస్తూ ఉంటాము. హాస్పిటాలిటీ వచ్చేసరికి మా రిసార్ట్స్ ఉంటాయి. సో కంప్లీట్గా సర్వీస్ సెక్టర్ అది. సో కంప్లీట్ రిసార్ట్స్ ఉంటాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అన్నప్పుడు సో మాకున్న ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ తోటి సో రకరకాల ప్రాజెక్ట్స్ కావచ్చు, మేబీ ఎనీ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కావచ్చు, ఎనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన ప్రాజెక్ట్స్ అనేది చేస్తూ ఉంటాము. అండ్ కమింగ్ టు మా మేజర్ సెక్టర్, ఇది ద బిగ్గెస్ట్ థింగ్, అంటే ఈరోజు మార్కెట్లో బాగా వినపడేది మా బయో ఫార్మింగ్. సో ఆ బయో ఫార్మింగ్ వచ్చేసి మేము అన్ని కంప్లీట్గా అగ్రికల్చర్ ల్యాండ్స్ చేస్తూ ఉంటాము. సో ఈ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఏంటి అంటే కంప్లీట్గా వ్యవసాయం, అంటే ఫార్మింగ్ యాక్టివిటీ. సో ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, అంటే ఫార్మ్ ల్యాండ్స్ అనగానే రియల్ ఎస్టేట్ ఇది, సో మళ్ళీ వీళ్ళు ప్లాటింగ్ చేస్తారా, మళ్ళీ ఏం పర్మిషన్స్ లేకుండా ప్లాటింగ్ చేసి రోడ్లు వేసేసి తక్కువ ప్రైస్ తోటి గవర్నమెంట్కి ఇబ్బంది పెట్టి ఇవన్నీ చేస్తూ ఉంటారు అనేది ఒక అపోహ ఉంటుంది. సో వీఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి, మాది అది కాదు. కంప్లీట్లీ బయో ఫార్మింగ్ అంటే ఆర్గానిక్ ఫార్మింగ్, ఎక్కడ కూడా 0.1% కెమికల్ వాడకుండా. సో కంప్లీట్గా మేము ఏదైతే బయో ఫర్టిలైజర్స్ ఉంటాయో, అంటే లైక్ ప్లాంట్ యొక్క వేస్ట్ డిగ్రేడ్స్ ఉంటాయి కదండి, అది కావచ్చు, కౌడంగ్ కావచ్చు, లేదు అంటే మన వర్మీ కాంపోస్ట్ కావచ్చు, ఇట్లా రకరకాల బయో ఫర్టిలైజర్స్, ప్యూర్ ఆర్గానిక్. ఎక్కడ కూడా మీరు మా దగ్గర పండిన పంటను తీసుకెళ్ళి స్మెల్ చూసినప్పుడు మీకు ప్యూర్గా నేచర్ పరంగా వచ్చే వాసన వస్తుంది తప్ప ఎక్కడ కూడా ఒక కెమికల్ వాసన రాదు. ఈరోజు మీరు ఒక ఫ్రూట్ తీసుకోండి మార్కెట్లో, ఒక యాపిలే తీసుకోండి, యాపిల్ తీసుకొని కొనగానే మీరు స్మెల్ చూడండి, డెఫినెట్గా ఒక కైండ్ ఆఫ్ కెమికల్ ఫ్లేవర్ వస్తుంది, అంటే ప్రిజర్వేటివ్స్ వాడతారు. ఇప్పుడు ఏంటంటే ఒక చెట్టు నుంచి ఒక పండు తెంపినప్పుడు అండి, సో నేచర్ పరంగా పెరిగింది, ఏ కెమికల్ లేకుండా పెరిగిన దానికైతే తెంపిన 6 గంటలలో అది ఖరాబ్ అవ్వాలి. సో ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చింది ఏంటి, అలా మనం రైస్ వండినాక నెక్స్ట్ డే కల్లా ఖరాబ్ అవ్వాల్సింది, అది దట్ ఈస్ నేచర్, అంతే. చాలా జరుగుతున్నాయి. సో ఈ రోజు ఏంటంటే చాలా ఫ్రూట్స్ మనం తినే వాటిలో ప్రిజర్వేటివ్స్ వాడతారు, ఎందుకంటే అది ఖరాబ్ కాకుండా ఉండడానికి ప్రిజర్వేటివ్స్ వాడతారు. బట్ మా దగ్గరే పెరిగిన పంటని కానీ, పండిన పంటని కానీ అది తీసి మీరు స్మెల్ చూడండి, ప్యూర్గా నేచర్ పరంగా స్మెల్ వస్తుంది తప్ప ఎక్కడ కూడా మేము ప్రిజర్వేటివ్స్ కానీ కెమికల్ కానీ ఎక్కడ వాడము. యాక్చువల్లీ ఇలా ఫార్మింగ్ ఎందుకు ఎంచుకున్నారండి? అండ్ దట్ డేట్స్ ఎక్కువ విన్నాం మేము, మీరు డేట్స్ ఫార్మ్ చేస్తారని. సో ఇలా మా కొటేషన్స్ కానీ మా బ్రోచర్స్ కానీ మీరు చూసినప్పుడు అగ్రికల్చర్ ఈజ్ అవర్ కల్చర్ అని పెట్టాం. సో ఇన్ ఫ్యాక్ట్ అగ్రికల్చర్ ఈజ్ ఇండియన్ కల్చర్. ఇలా 70% ఆఫ్ ఇండియన్ పాపులేషన్లో 70% అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు. ఇలా విలేజెస్ ఎక్కడైతే ఉంటాయో, విలేజెస్ మేజర్ యాక్టివిటీ ఏంటని వాళ్ళది ఫార్మింగ్. సో వాళ్ళ ఆక్యుపేషనే ఫార్మింగ్ ఉంటుంది. ఇలా మీరైనా కావచ్చు, నేనైనా కావచ్చు, మనందరం ఏదో ఒక దశలో వీఆర్ ఫ్రమ్ విలేజెస్. మన బ్యాక్గ్రౌండ్ ఏదో ఒక రూపంలో విలేజ్ బ్యాక్గ్రౌండే ఉంటుంది, అంటే వీఆర్ సమ్వేర్ రిలేటెడ్ టు ఫార్మింగ్. ఇలా ఎక్కడ కూడా నేను భూమిని తీసుకొని ఏదో మన మంచి ఫర్టైల్ ల్యాండ్స్ని తీసుకొని ఎక్కడ కూడా మేము ప్లాటింగ్ చేసి రోడ్లు వేసి అట్లా ఖాళీ ఉంచట్లేదు ల్యాండ్స్ని. మన కల్చర్, అగ్రికల్చర్ ఏదైతే ఉందో అది కాపాడుకుంటున్నాం మనం. సో మేము ఎందుకు చూస్ చేసుకున్నాము అంటే, ఇలా మా కొటేషన్ మీద మీరు చెప్పినట్టుగా అవర్ కల్చర్ ఈజ్ అగ్రికల్చర్ అనే నినాదంతో మేము ముందుకు వెళ్తాం. మా బ్రోచర్స్లో కానీ ఎక్కడ చూసినా అది ఉంటుంది. సో బికాస్ అవర్ ఇండియన్ కల్చర్ అది ముందు తీసుకొని ఇలా ఏదైతే ల్యాండ్ ఉంటుందో వ్యవసాయ భూమిని, ఇంకా దాని సారవంతమైన నేలని, దాని సారాన్ని పెంచి మేము వ్యవసాయం చేయాలనేది మేము ఎంచుకున్నాము. అండ్ మీరు అన్నట్టుగా మేము ఎంచుకున్న పంట ఏంటంటే డేట్స్. ఇలా డేట్సే ఎందుకు ఎంచుకున్నాము అంటే, ఇలా మీరు ఫ్రూట్స్ అన్ని తీసుకోండి, ఫ్రూట్స్లో అత్యంత న్యూట్రిషియస్ వాల్యూస్ ఉన్న ఫ్రూట్ ఏదంటే డేట్స్ అండి. సో డేట్స్లో వాళ్ళు ఒక నమ్మకం ఏంటి అంటే, వాళ్ళ ఎడారిలో, మీరు డేట్స్ గురించి వినుంటే ఎడారిలో పెరిగే పంట ఏదంటే, ఎక్కడైతే ఓయాసిస్ ఉంటుందో
ఒయాసిస్ సరౌండింగ్స్లో ఈ డేట్స్ మొక్కలు వస్తాయి. సో వాళ్ళ నమ్మకం ఏంటి, మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో కానీ ఇట్లాంటి ఎడారి ప్రదేశాలు ఉన్న దేశాలలో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ దేవుడు ఎవరైతే ప్రవక్త ఉంటారో అల్లా ఉంటారో వాళ్ళకి ఆకలితో అలమటించే టైంలో దేవుడిని వాళ్ళు వేడుకున్నప్పుడు ఆ చెట్టుని తీసి అక్కడ వేసాడు. ఎందుకంటే ఎడారిలో ఏ చెట్టు పెరగదండి, కానీ డేట్స్ అత్యంత న్యూట్రిషియస్ ఉన్న డేట్స్ ఎందుకు పెరుగుతాయి అంటే అది వాళ్ళ నమ్మకం. ఆ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్ని కూడా డేట్స్ ఒక సాక్రెడ్ ఫ్రూట్, ఒక పవిత్రమైన పండులా పూజిస్తారు వాళ్ళు. సో ఆ దేవుడే ఇచ్చాడు వాళ్ళకనేది ఒక నమ్మకం. సో మోస్ట్ న్యూట్రిషియస్ ఫ్రూట్ అన్నట్టు అది. సో ఇవాళ అది చిన్న పిల్లలు అంటే పుట్టిన ఇన్ఫాంట్స్ దగ్గర నుంచి ఓల్డ్ ఏజ్ పీపుల్ వరకు అందరు కన్జ్యూమ్ చేయొచ్చు, ఇంక్లూడింగ్ ప్రెగ్నెంట్ లేడీస్. చాలా హెల్దీ అది. సో ఇలాంటి డేట్స్ మేము ఎంచుకోవడానికి రీజన్ ఏంటంటే మోస్ట్ హెల్తీ ఫ్రూట్ అది. సో మోస్ట్ న్యూట్రిషియస్ ఫ్రూట్. సో అబండెంట్ న్యూట్రియంట్స్ ఉన్నాయి దాంట్లో. అంటే మనం ఫలానా లెక్క పెట్టలేము. మన హెయిర్ పైన హెయిర్ నుంచి కింద టో వరకు మన బాడీలో దేనికి ఏదో రిక్వైర్మెంట్స్ ఉంటాయో ప్రతి దాంట్లో ప్రతిది కూడా డేట్స్లో ఉంటుంది. ఈవెన్ షుగర్ పేషెంట్స్తో సహా అందరు కన్జ్యూమ్ చేయొచ్చు. సో మేము అది ఎంచుకున్నాం ఈరోజు. అది ఎంచుకొని ఈరోజు మేము స్టార్ట్ అయ్యి ఒక 60 ఎకరాలతో స్టార్ట్ అయ్యామండి ఈరోజు. నౌ వీఆర్ ఇన్ 350 acres. సో 350 acres ఇన్ఫాక్ట్ ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ ఇండియా. సో డేట్స్ పరంగా ప్రైవేట్ సెక్టర్లో ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎవరు చేయట్లేదు. సో మీకేమైనా ఈ క్రమంలో అంటే ఇప్పుడు మీరు ఒక 60 acres నుంచి 350 acresకి విస్తరించారు కాబట్టి ఇంత విస్తరించే క్రమంలో, ఎందుకంటే ఏ రంగంలో అయినా సరే పోటీ ఉంటుంది, లేదంటే పాలిటిక్స్ ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. సో మీకు కూడా ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యాయా? వాటన్నిటిని ఎట్లా ఎదుర్కొన్నారు? అఫ్ కోర్స్ అండి, ఈ జర్నీ అంతా ఒక రోలర్ కోస్టర్ అనుకోవాలి మాకు. ఎందుకంటే ఒక కంపెనీ మేము స్టార్ట్ చేసుకొని సో ప్రతి దశలో మేమనే కాదు ఎవరైనా సరే ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు సో ఒక పాజిటివ్ వేలో వెళ్ళాలన్నప్పుడు డెఫినెట్గా ఎన్ నెంబర్ ఆఫ్ ఛాలెంజెస్ వస్తాయి. సో మీరు అన్నట్టుగా రకరకాల ఫ్యాక్టర్స్ అవ్వచ్చు. సో ఏ దశలో మేము అది దాటుకొని వచ్చాము. ఎందుకంటే నథింగ్ ఈజ్ ఈజీ. సో ఇంత పెద్ద ఎక్స్పాన్షన్ ఇండియాలో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ మేము చేస్తున్నాం అన్నప్పుడు సో అంత ఈజీ ఏది రాదు. సో కష్టంతో వచ్చింది కొన్ని యుగాల వరకు ఉండిపోతుంది. సో డెఫినెట్గా మేము ఏంటంటే రకరకాల ఛాలెంజెస్ ఫేస్ చేసాము. అవి ల్యాండ్స్ పరంగా కావచ్చు. మేము ఏంటంటే ఇలా నేను ఎంచుకున్న పంటకి నాకు ఏ భూమి సెట్ అవుతుంది. ఇలా మీరు గమనిస్తే అన్ని ఏరియాస్లో అన్ని పంటలు రావు. సో కొన్ని ఏరియాస్లో వరి వస్తుంది, కొన్ని ఏరియాస్లో పత్తి వస్తుంది, కొన్ని ప్లేసెస్లో చెరుకు ఫేమస్, పసుపు ఫేమస్. అలానే డేట్స్ రావాలి. సో ఈ నేల అంటే మనకి ఏంటంటే ఇసుక గుణం ఉన్న భూమి కావాలండి, అంటే శాండ్ ప్యాటర్న్. ఇప్పుడు మన దగ్గర శాండ్ ప్యాటర్న్ ఏంటంటే గులకరాయి మిక్స్ ఉంటుంది సాయిల్స్లో. సో గులకరాయి మిక్స్ ఉంది, సాయిల్స్ లూజ్ ఉంటాయి, డ్రై సాయిల్స్ ఉండాలి, నైట్రోజన్ కంటెంట్ ఎక్కువ ఉండాలి. సో మనము వేప చెట్టు ఉంటుంది, వేప చెట్టు నుంచి మనకు నైట్రోజన్ అనేది ఉంటుంది. సో మీరు గమనిస్తే ఆ నైట్రోజన్ ఎక్కువ ఏరియాస్ సాయిల్స్ ఉన్న ఏరియాస్లో వేప చెట్లు బాగా వస్తాయి. సో మా సైట్స్ కూడా అన్ని కంప్లీట్ డ్రై సాయిల్స్. అంటే యాజ్ ఏ కంపెనీ ఎగ్జాక్ట్లీ అండి. ఎందుకంటే నేను అనుకున్నాము, నేను మా బ్రదర్ ఒకరోజు మాట్లాడుతూ ఎందుకు డేట్స్ చేయకూడదు మనం. మా బ్రదర్కి ఆల్రెడీ 10+ years ఎక్స్పీరియన్స్ ఉంది డేట్స్ కల్టివేషన్లో. సో ఆల్రెడీ చేస్తున్నారు, అనుభవం ఉంది. సో వై కాన్ బి ఈ సరౌండింగ్స్లో ఎందుకు చేయదు హైదరాబాద్ సరౌండింగ్స్లో అన్న క్రమంలో మేమేం చేసాం, ఒక 1.5 year రీసెర్చ్ చేసుకున్నాం. కంప్లీట్ సాయిల్ టెస్ట్ కానీ, గ్రౌండ్ వాటర్ లెవెల్స్ కానీ, వాటర్ యొక్క TDS, వాటర్ pH వాల్యూస్ ఇవన్నీ వెరిఫై చేసుకొని ఎప్పుడైతే డేట్స్కి సూటబుల్ అనుకున్నామో అప్పుడు మేము ప్రమోట్ కూడా చేయలేదు ఇంకా మార్కెట్లోకి. కొన్ని మొక్కలు లైక్ శాంపుల్ వేసాము. ఎందుకంటే ఇలా మేబీ అన్ని పర్ఫెక్ట్ వచ్చాయి రిజల్ట్స్ నాకు. బట్ స్టిల్ ఎక్కడో ఒక డౌట్ ఉంటుంది కదండి, బికాస్ పైనీర్స్ మనం బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ ఇండియా. సో ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేసినప్పుడు డెఫినెట్గా అందరి కళ్ళు మా వైపే ఉంటాయి. అంటే వీళ్ళు ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు, ఇంకా మనం తెలుగులో చెప్పుకోవాలంటే వీళ్ళు ఏం చేస్తారో చూద్దాంలే అనేది ఒక డిఫరెంట్ లాంగ్వేజ్ కొంతమంది అనుకుంటారు కదా. మీ పోటీదారులే మీకు కస్టమర్ రూపంలో కూడా రావచ్చు, వెరిఫై చేస్తానికి రకరకాలుగా రావచ్చు. సో ఇవన్నీ వెరిఫై చేసుకొని కొన్ని శాంపుల్ మొక్కలు వేసి అవి బతికినాక దెన్ వి స్టార్టెడ్. ఈ డేట్స్ కూడా 350 acres కూడా ఒకే దగ్గర ఉందండి, అంటే డిఫరెంట్ ప్లేసెస్ అండి. అంటే లైక్ మనకి ఇక్కడ నుంచి ఒక ప్రాజెక్ట్ వచ్చేసి హైదరాబాద్ అవుట్స్కట్స్ నుంచి ఒక 70 kilometers ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఒకటి 100 kilometers ఉంటుంది, ఒకటి 130 kilometers. అంటే డ్రై సాయిల్స్. అంటే మేము ఏరి కూడా అక్కడ దాకా వెళ్ళడానికి కారణం అదే. ఎందుకంటే నథింగ్ ఈజ్ ఫ్రమ్ అవర్ ఫోర్ ఫాదర్స్. అంటే ఏ ఒక సెంటు భూమి కూడా మాకు మా తాతల ముత్తానికి వచ్చింది కదా అక్కడ. సో ఇప్పుడు మా తాత మా నాన్నకి ఇచ్చారు, మా నాన్న నాకు ఇచ్చారు అనుకోండి, నాకు కష్టం తెలియదు కదండి అది. సో నేను ఏదో ఒక మసిపూసి మారేడుగా చేసేసి ఏదో మాటలు చెప్పేసి అమ్మేసుకొని వెళ్ళిపోతాం. బట్ మేము కొనుక్కున్నాం ల్యాండ్స్. ఎందుకు కొనుక్కున్నాం? ప్యూర్లీ డేట్స్ కోసం. అక్కడ డేట్స్ వస్తాయని మాకు తెలుసు కాబట్టి అన్నీ వెరిఫై చేసేసుకొని దెన్ మనం అన్ని శాంపుల్ చేసుకొని దెన్ వి స్టార్టెడ్ ప్రమోటింగ్ డేట్స్. సో ఈ డేట్స్ కూడా మేము ఏంటంటే సౌదీ అరేబియా నుంచి తీసుకొస్తామండి మొత్తం ప్లాంట్స్ కూడా. అక్కడ సౌదీ కింగ్ యొక్క ల్యాబ్ ఉంటుంది అక్కడ. ఆ ల్యాబ్ నుంచి మనం టిష్యూ కల్చర్ ప్లాంట్స్ తీసుకొస్తాము. ఈ టిష్యూ కల్చర్ ప్లాంట్స్ తీసుకొచ్చి 2 years ఓల్డ్ మొక్క తీసుకొచ్చి సాయిల్లో పెట్టడం జరుగుతుంది.
సో మా దగ్గర ఏంటంటే మేము ఏం చెప్తామంటే నేను ఒక ఫార్మర్, నేను ఒక రైతుని, నేనేం బిజినెస్ మ్యాన్ అని చెప్పాను ఎక్కడ కూడా. ఇలా మా మా కస్టమర్లకు కానీ ఎవ్రీబడి మా శ్రేయభిలాషులకి ఎవరికైనా మేము చెప్పేది ఏంటంటే నేను ఒక వ్యవసాయం చేసే రైతుని. ఇలా నేను ఒక ల్యాండ్ అమ్ముతున్నాను వాళ్ళకి. సో వాళ్ళు కొనుక్కుంటున్నారు, మా దగ్గర ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళు చేసుకున్నాక ఏంటి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు వ్యవసాయం ఇలా మొక్కేయగానే ఫ్రూట్ రాదండి. ఇలా ఏ మొక్క కావచ్చు. నేను యాక్చువల్లీ మీ వీడియో ఒక 7 years బ్యాక్ వీడియో చూశాను. ఓకే. బట్ ఇప్పటికి మీరు ఈ డేట్స్ కల్టివేట్ చేయబట్టి ఎన్ని ఇయర్స్ అవుతుందండి ఓవరాల్ గా? మనకి ఓవరాల్ గా మా బ్రదర్ కి అంటే ఇన్ఫాక్ట్ నేను అనేది ఐ వాజ్ లైక్ ఒక 5 years అవుతుంది. ఐ కేమ్ ఇన్ టు దిస్ ఈ ఫీల్డ్కి రావడం ఒక 5 years అయింది. బట్ మా బ్రదర్కి ఏంటంటే ఒక 10 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో తను వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి కొన్ని ప్రయోగాలు చేస్తున్నారు. అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మా నాన్నగారు రైతు. సో ఆయన వ్యవసాయం చేసేవారు, కౌలుకి ల్యాండ్స్ తీసుకొని చేసేవాళ్ళు. సో భూమి పరంగా మాకు మంచి కనెక్టివిటీ ఉంది. ఎందుకంటే మేము నమ్మింది భూమిని నమ్మిన వాళ్ళు మోసపోయినట్టు చరిత్ర లేదు. రైతు బిడ్డలు ఎగ్జాక్ట్లీ. సో భూమిని నమ్మి దాన్ని ఇన్వెస్ట్ చేసి దాన్ని నమ్మిన వాళ్ళు నష్టపోయిన చరిత్ర లేదు. సో కాబట్టి మా నాన్నగారు వ్యవసాయం చేశారు, మాకు టచ్ ఉంది. ఏ భూమి ఎలా ఉంటుంది, ఏ సాయిల్ ఎంత సారం ఉంది భూమిలో, గ్రౌండ్ లెవెల్ వాటర్స్ ఎంత ఉంటుంది. సో ఇవన్నీ మేము చెక్ చేసుకొని ఉంటాం, మాకు అనుభవం ఉంది. ఈ డేట్స్ పరంగా మేము వచ్చినప్పుడు ఏంటంటే వెరిఫై చేసుకొని దిగాము అన్నట్టు కంప్లీట్గా. సో సాయిల్స్ పరంగా అన్ని చూసుకొని దిగాము. ఈరోజు ప్రతి కస్టమర్ కూడా మా దగ్గర ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో అందరూ మేము ఒకటే మాట చెప్తాం, నేను బిజినెస్ మ్యాన్ కాదు, ఐఎమ్ నాట్ ఏ బిజినెస్ మ్యాన్. ఒక్కటి మేము ఏంటంటే నేను మా అన్నయ్య రైతులం ఇద్దరం. సో ఇద్దరం రైతులం, మా భూమిని మీకు సేల్ చేస్తాము, తర్వాత మీ దగ్గర నుంచి మళ్ళీ మేము లీజు తీసుకుంటాం. సో మన తెలుగులో ఏంటంటే కౌలు. సో ఇలా మీ భూమి నాకు కౌలుకి ఇచ్చారనుకోండి, మీ భూమితో నేను ఏం చేస్తాను అన్నదే మన అగ్రిమెంట్ ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు మీ దగ్గర భూమిని అమ్మారు, సో తీసుకున్న కస్టమర్ కంపల్సరీ మీకే మళ్ళీ ఇవ్వాలా? అలా ఉంటేనే లాభం కదండి. ఇప్పుడు మీరున్నారు, నేను డేట్స్ అని చెప్పి మీకు ల్యాండ్ ఇచ్చేసాను, మీరు ఇన్వెస్ట్ చేస్తారు నా దగ్గర డేట్స్ గురించి అని, మీరే చేస్తారని అనుకో అన్ని పనులు పెట్టుకుని అక్కడికి వచ్చి చేయలేం కదా మనం. ఇలా మేబీ మీరు ఒక 1/2 acre కొన్నారు, డేట్స్ కాకుండా మేము ఇంకేదన్నా చేసుకుంటాము అనే వాళ్ళకి అలా కూడా మీరు సేల్ చేస్తారా? మేము ఏమంటామంటే వచ్చిన వాళ్ళు మా దగ్గర కొన్న వాళ్ళు మా ద్వారా లాభం పొందాలనేది మా ఆలోచన. సో మేమేంటంటే ఇప్పుడు వాళ్ళు కొన్నాక కొన్ని మళ్ళీ వాళ్ళు వచ్చి అక్కడ కష్టపడాలి, ఆప్షన్ అనేది మేమే చేసిస్తామండి. అపార్ట్ ఫ్రమ్ డేట్స్ మేము అంతర్ పంటలు కూడా చేసిస్తాము, వేరే కూడా చేస్తాము. మేమేంటి అంటే మా కింద మీరు అన్నారు హెల్త్ ఎలా ఇస్తారు, వెల్త్ ఎలా ఇస్తారు, హ్యాపీనెస్ ఎలా ఇస్తారు అనేది. సో ఈ డేట్స్ వేసేసి డేట్స్ నుంచి వచ్చిన ఆదాయము మేము 4th year నుంచి ఇస్తాము. ఇవాళ ఏ ఒక కంపెనీ కూడా మన ఇండియాలోనే కాదు ప్రపంచంలో కూడా అగ్రికల్చర్ మీద గ్యారంటీ ఇన్కమ్ ఎవరు ఇస్తా అని చెప్పారు, బట్ మేము చెప్పాము. సో మేమేంటి అంటే మీకు 4th year నుంచి ఇప్పుడు మీరే ఉన్నారు, మా దగ్గర ఇన్వెస్ట్ చేశారు, ఒక 1 acre కొన్నారు, మీకు 1 acre కానీ మా దగ్గర ఇన్వెస్ట్ చేసినందుకు మీకు 4th year ఎంత ఇస్తాను, 5th year ఎంత ఇస్తాను, అలా 15 years వరకు ఎంత ఇస్తాను అనేది గ్యారంటీ ఇన్కమ్. సో ఏం జరిగినా కూడా ప్రకృతి ఎలా ఉన్నా, సో పంట దిగుబడి ఎలా ఉన్నా, మార్కెట్లో ధర ఎలా ఉన్నా సరే మీకు అమౌంట్స్ ఇస్తామని చెప్తాం మేము. సో అది ఎలా ఇస్తామన్నది మేము రీసెర్చ్ చేసుకున్నాక మేము ఏమైతే గ్యారంటీ వాల్యూస్ తీసుకున్నామో అది చాలా లోయెస్ట్ తీసుకున్నాం, మినిమం బేస్ మీద తీసుకున్నాం అన్నట్టు. అట్లా అగ్రికల్చర్ మీద ఏ ఒక కంపెనీ గ్యారంటీ, అగ్రికల్చర్ అనే కాదండి ఏ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసినా కూడా గ్యారంటీ ఇన్కమ్ ఎవరు ప్రొవైడ్ చేయాలి. సో మేము చేస్తున్నాం అది. సో మా కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరైతే మా దగ్గర ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి 4th year నుంచి గ్యారంటీ ఇన్కమ్ ఇస్తాము. అంటే వాళ్ళు వాళ్ళ భూమి మాకు కౌలుకి ఇచ్చినందుకు గాను వాళ్ళకి 4th year నుంచి ఇన్కమ్ అనేది జనరేట్ చేస్తున్నాం మేము, గ్యారంటీ ఇన్కమ్. అలా వెల్త్ అనేది క్రియేట్ చేస్తున్నాం వాళ్ళకి. సో అబౌట్ హెల్త్ ఎలా ఇస్తారు మీరు అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది. సో హెల్త్ ఎలా ఇస్తాము అన్నప్పుడు డెఫినెట్గా మేము ఏం చేస్తాము, ఈ మొక్కలు ఏదైతే ఉంటాయో డేట్స్ ఒక్కొక్క దాని మధ్యలో 24 feet గ్యాప్ ఇస్తాము. ఈ గ్యాప్ మధ్యలో అంతర్ పంటలు వేస్తాం, అంటే మల్టీ లేయర్ ఫార్మింగ్. సో ఈ గ్యాప్ అంటే అంతర్ పంటల్లో మేబీ పప్పులు అవ్వచ్చు, 9 రకాల పల్సెస్, కందిపప్పు కానీ పెసరపప్పు కానీ మినుములు. సో ఆ నేలకు సూటబుల్ అయిన 9 types ఆఫ్ పల్సెస్ వేస్తాము. తర్వాత వెజిటేబుల్స్ వేస్తాము, ఫ్రూట్స్ వేస్తాము. ఇవన్నీ కూడా మా కస్టమర్స్ ప్రతి ఒక్కరికి గ్రాసరీస్ రూపంలో ఇంటికి పంపిస్తాము. సో ఈ విధంగా హెల్త్. ఇవాళ మీకు స్టార్టింగ్ చెప్పాను నేను, ఎక్కడ కూడా మేము 0.1% కెమికల్ వాడట్లేదు. ఇలా మీరు ఒక స్టోర్కి వెళ్తారు, ఎగ్జాంపుల్ రిలయన్స్ ఫ్రెష్కి వెళ్ళారు, మీరు అక్కడికి వెళ్ళి ఒక ఆర్గానిక్ టమాటా కిలో ధర ఎంత ఉంటుంది, రెగ్యులర్ టమాటా ఎంత ఉంటుందో మీరు వెరిఫై చేయండి. ఆల్మోస్ట్ ఒక 80% ఎక్కువ ఉంటుంది ఆర్గానిక్ ప్రోడక్ట్స్. అంటే ఇలా జనాలకి హెల్త్ పరంగా అవగాహన పెరిగింది. అంటే ఇలా ఎక్కువ కెమికల్ యాడెడ్ ఉన్నాయి తినట్లేదు, ఎక్కువ ప్యాకేజ్ ఉన్నాయి తినట్లేదు. సో మోర్ ఆఫ్ ఆర్గానిక్ సైడ్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఈ మధ్యన మిల్లెట్స్ అని కూడా ఎవరు ఎందుకు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే మిల్లెట్స్ విషయంలో చాలా వరకు ఎక్కువ ప్రమోషన్ చేస్తున్నారు, బికాస్ హెల్త్ పరంగా జనాలకు అవగాహన కల్పిస్తున్నారు. సో సేమ్ వే యాజ్ ఎ సంపంగి మేమేంటంటే ఈ హెల్త్ అనేది మన పంట అని ఉంటుంది మాది, ప్యూర్ ఆర్గానిక్ లైసెన్స్డ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ది.
సో దాని ద్వారా మా కస్టమర్లందరికీ కూడా కాంప్లిమెంటరీ. ఇవాళ మా దగ్గర అండి మా సిల్వర్ బాటిల్ ఉంటుంది, మా కంపెనీ టీవీ ఉంటుంది, మా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఉంటాయి. ఏ ఒక్కరు కూడా మార్కెట్లో మేము అమ్మం. నథింగ్ ఈజ్ ఫర్ సేల్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ కాంప్లిమెంటరీ. మా డేట్ సిరప్ ఉంటుంది, మా సిరప్ కూడా మేము మా కస్టమర్లకు కాంప్లిమెంటరీ ఇస్తాము. ఇంతకుముందు మేము పప్పులు పండించాము. ఈ రోజు మా ఆఫీస్ వచ్చేసి దుబాయ్, మలేషియా, సింగపూర్లో ఉంది. సో ఇందా మీకు చెప్పినట్టు ఒక 60 ఎకరాలతో స్టార్ట్ చేసినాం మేము. ఈరోజు 350 ఎకరాలు వెళ్ళాము. వెళ్ళినాక ఇండియాలోనే కాదు వేరు వేరు కంట్రీస్లో కూడా మేము ఆఫీస్ పెట్టాము. సో స్టార్ట్ చేసాము. మాకు ఎన్ఆర్ఐ క్లయింట్స్ కూడా చాలా మంది మా దగ్గర నచ్చి ప్రోడక్ట్స్ అన్ని తీసుకున్నారు. వాళ్ళు రెస్పాన్స్ ఎట్లుంది? ఎందుకంటే అందరూ మాటలు చెప్తారు రియల్ ఎస్టేట్ లో, బట్ ఇక్కడ మాటలు కాదు, మీరు చేతల రూపంలో కూడా కస్టమర్స్ ని ఆకట్టుకుంటున్నారు. కాబట్టి ఎన్ఆర్ఐస్ నుంచి ఎలాంటి రెస్పాన్స్? సో మాకు ఎలాంటి అండి, ఎవరైనా చాలా మంది కూడా వీళ్ళు నిజంగా చేయగలుగుతారా, నిజంగా వీళ్ళు ఆ పంట పండించారని ఒక సందేహం ఉంటుంది వాళ్ళకి. మేమేం చేస్తామంటే ఫస్ట్ మేము చెప్పకుండా, మేము ఏంటో చెప్పకుండా మా ప్రోడక్ట్స్ ఇచ్చాము వాళ్ళకి. ఇవాళ మేము పండించిన ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో రకరకాల పల్సెస్ ఇవన్నీ తీసి ప్యాక్ చేసి మా కస్టమర్లకు ఇచ్చాము. సో వాళ్ళు టేస్ట్ చేయమన్నాం, మీరు వండుకొని తినండి, దెన్ విల్ టాక్ లేటర్, మనం తర్వాత మాట్లాడుకుందాము అని చెప్పినాక వాళ్ళు ఎప్పుడైతే వండుకున్నారో వాళ్ళు తిన్నాక దే ఫెల్ట్ డిఫరెన్స్, అంటే ఎలా ఉంటుంది డిఫరెన్స్ ఏంటి అనేది వాళ్ళు చూసుకున్నాక సో దెన్ వాళ్ళు మా దగ్గరికి అప్రోచ్ అయిపోయి చాలా బాగుంది సార్ ఇది అనేది. అంటే ఎన్ఆర్ఎస్ఏ కాదు, అంటే బయట ఉన్న కస్టమర్సే కాదు, ఇక్కడ లోకల్ ఎయిడ్స్ కానీ ఎవరైనా సరే దే ఫెల్ట్ ద డిఫరెన్స్. అంటే బయట పోయిన పప్పుకి మేము ఇచ్చిన పప్పుకి చాలా తేడా ఉంది, మేము ఇచ్చిన కూరగాయలకి, మేము ఇచ్చిన ఫ్రూట్స్కి, ఇవన్నీ వాళ్ళు వెరిఫై చేసుకొని ఓకే అనుకున్నాక దెన్ దే స్టార్టెడ్ ఇన్వెస్టింగ్. రైట్. అయితే ఇప్పుడు ఏ ప్రోడక్ట్కి అయినా సరే, లేదంటే ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి కాన్సెప్ట్కి అయినా సరే డెఫినెట్లీ బయట పోటీ అనేది ఉంటుంది కదా. సో ఎంతో మంది ఇలా ముందుకు వచ్చి మేము కూడా ఇలా చేస్తామని చెప్తున్న వాళ్ళు చాలా మంది మార్కెట్లో ఉన్నారు. సో ఒక కస్టమర్ సంపంగి దగ్గర రావాలి అంటే ఎందుకని సంపంగినే ట్రస్ట్ చేయాలి? ట్రస్ట్ చేయాల్సినటువంటి ఎలిమెంట్స్ ఏమున్నాయి? సో సింపుల్ అండి, నేను ఒకటే చెప్తాను. నేను ఇలా మార్కెట్లో ఉన్న ప్రతి కంపెనీ సూపర్ అని నేను చెప్పాను. సో అట్లానే ప్రతి కంపెనీ ఫేక్ అని నేను చెప్పాను. దే ఆర్ గుడ్ ప్లేయర్స్, దే ఆర్ బ్యాడ్ ప్లేయర్స్. ఇప్పుడు ఒక టీం అన్నాక ఇండియన్ క్రికెట్ టీంలో అందరూ సెంచరీ కొట్టారు. సో మంచిగా ఆడేవాళ్ళు ఉంటారు, ఫెయిల్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఇలా మమ్మల్ని ఎందుకు వై సంపంగి, ఎన్నో కంపెనీస్ ఉన్నాయి, ఎంతోమంది రకరకాల ప్రోడక్ట్స్ అండి. కొంతమంది రెడ్ శాండిల్ అంటారు, కొంతమంది వైట్ శాండిల్ అంటారు, అగర్వుడ్ అంటారు, మహాగని అంటారు, నెక్స్ట్ ఈ మలబార్ అంటారు. కానీ ఈ కొనే షాప్లు ఏందో అమ్మే షాప్లు ఏందో మనకు తెలియదు, నాకే తెలియదు అండి. ఇప్పుడు ఈ రకరకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి, వాళ్ళందరూ దానివల్ల లాభపడి వచ్చి బయటకు వచ్చి మార్కెట్లో టెస్ట్ మనీ ఇచ్చి నాకు పలానా ప్రోడక్ట్ ద్వారా ఇన్ని కోట్లు వచ్చాయి, ఇన్ని కోట్లు వచ్చాయని ఎవరు చెప్పిన వాళ్ళు నేను టెస్ట్ మనీ చూడలేదు, ప్లస్ ఆ షాపులు మనకు తెలియదు. సో ఈ డేట్స్ అనేది ఏంటంటే ఒక ఫ్రూట్ అండి. ఇవాళ రేపు పొద్దున మార్కెట్లో నాకు ఎక్కువ వచ్చింది అనుకోండి, కన్సంప్షన్ అంటే ప్రొడక్టివిటీ ఎక్కువ వచ్చింది, నేను రోడ్డు మీద పోయి అమ్మినా సరే అమ్ముడుపోతాయి. ఎందుకంటే ఫ్రూట్స్ కాబట్టి, సీజనల్ ఫ్రూట్స్ ఇవి, రోజు పెరిగేటే కాదు, సీజనల్. అంటే మాకు మార్చ్లో ఫ్లవరింగ్ వస్తుంది, జూన్ జూలైలో ఈల్డ్ వస్తుంది. ఇది ఫ్రూట్ కాబట్టి ఇవాళ మీరు వెళ్ళండి బయటికి. ఇప్పుడు మా ఆఫీస్ ఇక్కడ ఉంది, ఈ జూబ్లీహిల్స్ ఉన్న ఆఫీస్ సరౌండింగ్స్లో ఒక 10 స్టోర్స్ ఉంటాయి, అట్లీస్ట్ 8 స్టోర్స్లో డేట్స్ ఉంటాయి. సో నేనేమంటున్నా, ట్రస్ట్ ది ప్రోడక్ట్. ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాన్ని ట్రస్ట్ చేయమంటున్నాను ప్రతి కస్టమర్ని కూడా. ఎందుకంటే ఇలా రకరకాల ప్రోడక్ట్స్ మార్కెట్లో సర్క్యులేట్ అవుతున్నాయండి, బట్ దట్ ఈస్ అ ఇమాజినేషన్. అంటే అంత వస్తుంది నాకు, ఇన్ని కోట్లు వస్తాయి, బట్ ఆ కోట్లు తీసుకొని బయటకు వచ్చి మార్కెట్లో సాక్ష్యం చెప్పిన వాళ్ళు ఎవరు లేరు, నేను చూడలేదు. బట్ నేను ఇక్కడ ఏమంటారు, దిస్ ఈజ్ ఏ ఫ్రూట్. ఇవాళ ఒక వెజిటేబుల్ కావచ్చు, ఒక ఫ్రూట్ కావచ్చు, ఎవ్రీ టైం డిమాండ్ ఉంటుంది. అండ్ ఇవాళ ఇండియాలో 5 lakh మెట్రిక్ టన్స్ ఆఫ్ డేట్స్ ఇంపోర్ట్ అవుతున్నాయి మనకి, అంటే దిస్ ఏ హ్యూజ్ డిమాండ్. సో ఇవాళ మా ఏదైతే మా ప్రోడక్ట్స్ ఉన్నాయో నేను ప్రోడక్ట్ని ట్రస్ట్ చేసి రమ్మంటాను. అండ్ వై సంపంగి అన్నప్పుడు, సో ఇవాళ మేమేమన్నా ఇందా మీకు చెప్పాను, గ్యారంటీ ఇన్కమ్ అంటున్నాను. ఏ ఒక్కరు కూడా ఇన్కమ్ గ్యారంటీకి ఇస్తామని చెప్పి లీగల్గా రాసి ఇవ్వరు. నేను లీగల్గా రాసి దాన్ని లీగల్గా ఫ్రాంకింగ్ చేస్తున్నాను. యాజ్ ఆన్ టుడే మేము 140 acres ప్లస్ రిజిస్ట్రేషన్ చేసామండి. అండ్ ప్లాంటేషన్ స్టార్ట్ చేసాము ఆల్రెడీ. డ్రిప్ ఇరిగేషన్ కంప్లీట్ ప్లాంట్ చుట్టూ 360 degreesలో ఉంటుంది. ఎవరైనా మీరు గమనించండి, ప్రమోట్ చేసేవాళ్ళు ఒక మొక్క వేసారంటే ఒక ప్లాంట్ పక్కన ఒక నాజిల్ పెట్టేస్తారు. ఇది డ్రిప్ ఇరిగేషన్లో. అంటే మేము ప్రతిది, అంటే ఈ పాయింట్ ఏం చెప్తున్నా, ప్రతి చిన్న విషయంలో మేము కేర్ తీసుకుంటాం. సో ప్లాంట్ పక్కన నాజిల్ పెడతారు, అక్కడ ఒక చుక్క వాటర్ పడుతుంది, అక్కడతో ఆపేస్తారు. బట్ నేనేంటి, నా మొక్క బాగా రావాలని 2 feet వెడల్పుతోటి 360 degreesలో డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకున్నాం. సో విచ్ ఈస్ ఆటోమేటెడ్ వన్. అంటే మొక్కకి ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ తీసుకొని తర్వాత ఆగిపోతుంది ఆటోమేటిక్గా. అండ్ ప్రతి మొక్కకు కూడా అంటే కావాల్సిన ఏదైతే మన రిక్వైర్మెంట్స్ ఉంటాయో, ఇన్ఫ్యాక్ట్ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది వెరీ కాస్ట్లీ అండి. ఈ రోజు నేను అన్ని కొనుక్కోవాలి, బయో ఫర్టిలైజర్స్ అనేది చాలా కాస్ట్లీ ఉంటాయి. ఇవన్నీ తీసుకొచ్చి చేయాలంటే నాకు ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువ. ఇలా నాకు ఒక్కొక్క మొక్క వచ్చి 6,500 పడుతుంది. బట్ స్టిల్ మేము ఎక్కడ క్వాలిటీ మిస్ అవ్వట్లేదు.
మేము ప్రతి మొక్కకు డిఎన్ఏ బట్ చూపిస్తాం. లాభం కూడా ఇంపార్టెంటే కదా, సో ఆ దిశగా లాభం కూడా అండి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే మా కస్టమర్లకి మేము ప్రామిస్ చేసే ఇన్కమ్ ఏదైతే రిటర్న్స్ ఉంటాయో అది నేను లాభం మీద ఇస్తా అనట్లేదు, పంట మీద వచ్చింది ఇస్తా అంటున్నాను. ఇంకా బిగ్గెస్ట్ పార్ట్ ఏంటంటే పంట వచ్చినా రాకపోయినా ఇస్తా అంటున్నాను. పంట వచ్చినా రాకపోయినా ఇస్తా అంటున్నాను. అంటే ఏంటి, నన్ను బ్లైండ్గా ట్రస్ట్ చేస్తానికి. ఇప్పుడు నేను ఎక్కడ మేము ఎవరిని మోసం చేయట్లేదు. యాజ్ ఆన్ టుడే 130 acres ప్లస్ రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పాను ఇందాక. సో రిజిస్ట్రేషన్ చేసినాక గ్యారంటీ ఇన్కమ్ ఏదైతే ప్రామిస్ చేస్తున్నామో ఇప్పుడు వరకు రిజిస్ట్రేషన్ అయిన ప్రతి కస్టమర్ కూడా లీజ్ డాక్యుమెంట్ ఇచ్చేస్తాం. ఇప్పుడు కంపెనీ పరంగా ఎంత వరకు మీరు కూడా మార్జిన్ పెట్టుకుంటారు? ఈ డౌట్ చాలా మందికి ఉంటుంది. అయితే యాజ్ ఆన్ టుడే అండి, బికాజ్ మీరు అన్ని జెన్యూన్ గా చెప్తున్నారు కాబట్టి నేను ఈ క్వశ్చన్ అడగాలి. అయితే ఒకటే అండి, మేమైతే యాజ్ ఆన్ టుడే నో మార్జిన్స్ అండి. మేము ఎందుకంటే మేము నమ్మింది వ్యవసాయాన్ని నమ్ముకొని ముందుకెళ్ళేటప్పుడు ఇనిషియల్ డేస్లోనే ఇంత లాభాలు పెట్టుకోవాలి ఇంత అని మాకు లేదు. మేము 15 years లీజ్ తీసుకుంటాము. ఆ 15 years లీజ్లో 50% కస్టమర్కి 50% కంపెనీకి అంటున్నాము. సో 4th year నుంచి కస్టమర్కి ఇన్కమ్ ప్రామిస్ చేస్తున్నాము. ఆ 4th year నుంచి ఇన్కమ్ కస్టమర్కి ఎలాగ వస్తుందో నాకు కూడా వస్తుంది. అది నా స్వార్థం ఇక్కడ. సో ఇనిషియల్గా ఇన్ని కోట్లు మార్జిన్స్ వస్తాయి, ఇన్ని లక్షలు పెట్టుకుంటున్నాను, ఎకరానికి ఇంత పెడుతున్నాను, ఇట్లాంటి ఏది లేదండి. మేము బేర్ మినిమం అంటే అక్కడ నాకు ల్యాండ్ కాస్టింగ్ ఎంత పడింది, తర్వాత నాకు ఎకరానికి ఎంత కాస్ట్ పడుతుంది, క్లోజ్ టు 12 lakhs పడుతుందండి. నాకు ప్లాంటేషన్కి, డ్రిప్ ఇరిగేషన్కి, ల్యాండ్ డెవలప్మెంట్ దున్నటం, దాని చుట్టూ సెక్యూరిటీ పెట్టుకోవటం, సో ఇవన్నీ చూసుకుంటే ఎకరానికి 12 లక్షలు ఖర్చు అవుతుంది నాకు. సో 12 లక్షలు ఖర్చు ప్లస్ నాకు ల్యాండ్ కాస్టింగ్ ఎంత పడింది. అండ్ ఇవాళ మా దగ్గర చేసే వాళ్ళకి 15 years మెయింటెనెన్స్ ఫ్రీ. నేను 15 సంవత్సరాలు లీజు తీసుకుంటాను. ఈ 15 సంవత్సరాలు కూడా 15 years మేమే మెయింటైన్ చేస్తాం. ₹1 కూడా వాళ్ళ ఛార్జ్ చేయం. ఇట్స్ అ కైండ్ ఆఫ్ స్మాల్ అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. సో ఈ 15 years మీ హ్యాండ్ ఓవర్ లోనే ఉంటుంది. మా హ్యాండ్ ఓవర్ లోనే కొన్న కస్టమర్ కి లాభం అనేది అంటే 4th year నుంచి వాళ్ళకి 100% రిటర్న్స్ ఇస్తాము. ఇలా మా దగ్గర ఒక 1 acre ఉన్న కస్టమర్ ఉంటే 1,30,00,000 గ్యారంటీ ఇన్కమ్ అంటున్నాను డేట్స్ మీద. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ హెల్త్ ఇస్తా అంటున్నాను. మన పంట అని ఉంటుంది మాది, దాంట్లో ఎట్లా ఆర్గానిక్ పల్సెస్ ఏవైతే ఉంటాయో పల్సెస్ కానీ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఇవి ప్రామిస్ చేస్తున్నాము. అండ్ హ్యాపీనెస్, మా రిసార్ట్స్ ఉంటాయండి, ఎక్కడ కూడా ఒక్క రిసార్ట్ కూడా మేము నేచర్ని డిస్టర్బ్ చేయలేదు, ఒక్క చెట్టు కట్ చేసింది లేదు. ఆ నేచర్నే మా రిసార్ట్ పేరు కూడా క్రీక్ రిసార్ట్ అంటాం. క్రీక్ అంటే నేచర్ పరంగా ఫామ్ అయింది అది. సో అంటే నేచర్ పరంగా ఫామ్ అయిన బ్యూటిఫుల్ ప్లేసెస్ని క్రీక్ అంటాం. సో అలా క్రీక్ రిసార్ట్స్ అని పెట్టుకొని దాంట్లో మేమేంటి కాటేజెస్ ఇస్తాం. అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాటేజెస్. అంటే మనం ఆడికి వెళ్ళినామంటే ఒక నందనవనంలో, ఒక పెద్ద అడవిలో మనం కూర్చొని సేద తీరుతున్న ఫీలింగ్ వస్తుంది. ఈరోజు మా 2 కాటేజెస్ ఉంటాయండి, శాంపుల్గా కట్టాము. ఆడికి వెళ్తే మా కస్టమర్స్ ఎవరైనా బాల్కనీలో కూర్చున్నారంటే చాలామంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అక్కడ నైట్ స్టే చేసి, సార్ ఇక్కడ స్పెండ్ చేసిన టైము మళ్ళీ మాకు రాదు, ఈ మీ రిసార్ట్స్లో మేము ఉన్నామంటే ఒక 5 రోజులు ఉన్నామంటే మాకు ఇంకొక రోజు ఆయుష్ పెరిగినట్టే. అంత ఫ్రెష్ ఆక్సిజన్ కానీ, ఎక్కడ ట్రీస్ కానీ, వాటర్ కానీ ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు. యాస్టీస్ అలా ఉంచి అలా క్రియేట్ చేస్తాము. సో ఇది కాంప్లిమెంటరీ. అంటే 15 years ఏదైతే 11 లక్షల వర్త్ మెంబర్షిప్ 15 years ఫ్రీ ఇస్తున్నాం మా కస్టమర్. అంటే రిసార్ట్స్ కి ఫ్రీ మెంబర్షిప్ ఇస్తాం ఎవరైతే మా దగ్గర ఇన్వెస్ట్ చేస్తారో ల్యాండ్స్ మీద. అలాగే ఇయర్లీ 11 days అప్ టు 11 days అకామిడేషన్ ఇస్తాము. అంటే డిపెండ్స్ ఆన్ ద ల్యాండ్ డేట్, ఇయర్లీ 11 days ఇస్తాము. అంటే 15 years వరకు వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ రిసార్ట్ అంతా కూడా 3 star అమ్యూనిటీస్తో ఉంటుందండి మొత్తం. అంటే ఇవాళ సంపంగిలో పార్ట్ అయినందుకు గాను వాళ్ళకి హెల్త్ ఇస్తాము, వెల్త్ ఇస్తాము, హ్యాపీనెస్ ఇస్తాము. అంటే ఇవన్నీ గ్యారంటీ. అంటే ఇవన్నీ గ్యారంటీగా 100% చెప్తున్నాం. అందువల్ల సంపంగిని నమ్మాలి. అండ్ ఇలా నారాయణగేడ్ మీరు వెళ్ళి వెరిఫై చేయండి, మా సైట్స్ ఉన్నాయి అక్కడ. కంప్లీట్ అన్ని కంపెనీస్ మీరు తిరగండి, తర్వాత లాస్ట్ సంపంగి దగ్గర రండి. మీరు ఆడికి వచ్చినాక మీరు అన్నీ చూసామండి, అన్నిటి మీద ద బెస్ట్ డెవలప్డ్ మీ ప్రాజెక్ట్స్ అని మీరు చెప్తారు. అది మీ కాన్ఫిడెన్స్. చెప్పలేదు అనుకోండి మీకు ₹1 ఇచ్చేస్తాం. సో అంత కాన్ఫిడెంట్గా ఉన్నాం. అంటే అంత బాగా డెవలప్ చేస్తున్నాం. ప్రతి ఇంచు కూడా చాలా అందంగా డెవలప్ చేస్తూ వాటర్ స్టోరేజ్ యూనిట్స్ పెట్టుకుంటున్నాము. సో బోర్లు వేసుకున్నాము, రకరకాలుగా. అంటే నాకు వ్యవసాయానికి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి కూడా చేస్తున్నాము. సో మళ్ళీ క్లారిఫికేషన్ ఇస్తున్నామండి, నోవేర్ రియల్ ఎస్టేట్ కమ్స్ ఇంటూ పిక్చర్. రియల్ ఎస్టేట్ అనేది ఇందులో ఇన్వాల్వ్ కాదు. దిస్ ఈజ్ ప్యూర్లీ బయో ఫార్మింగ్. నేను ఒక రైతుగా నా భూములు అమ్ముతున్నాను. సో ఒక రైతుగా భూములు కౌలు తీసుకుంటాము, అవన్నీ అందంగా కల్టివేట్ చేస్తాము. ప్రతి సాయిల్ కూడా ఎక్కడ కూడా ల్యాండ్ మిస్ అవ్వకుండా ప్రతి దగ్గర మొక్కలు వేస్తాము, దాని సారాన్ని పెంచుతాము. అండ్ ఈ మొక్క యొక్క గొప్పతనం ఏంటంటే 80 సంవత్సరాల వరకు దీని మీద దిగుబడి వస్తుంది మనకి. అయితే ఇప్పుడు కస్టమర్ మీ దగ్గర ల్యాండ్ కొనాలి అనుకుంటే స్టార్టింగ్ ఎంత స్క్వేర్ యార్డ్స్ ఆర్ ఎస్ఎఫ్టీ మా దగ్గర ఏంటి అంటే మన యాక్చువల్లీ ఏంటంటే గుంటలలో ఉంటుందండి. అగ్రికల్చర్ ల్యాండ్స్ అంటే గుంటాస్ ఉంటాయి. బట్ మన నేటివిటీ మన గజాలకు అలవాటు పడి ఉన్నాం, స్క్వేర్ యార్డ్స్కి అలవాటు పడి ఉన్నాం కాబట్టి మా దగ్గర గజం కేవలం ₹999 మాత్రమే. ₹1000 లెస్ దెన్ 1000, అంటే ₹1 తక్కువ ₹1000. అంటే విచ్ ఈస్ ఈక్వల్ టు మటన్ ప్రైస్ అనుకోండి. ఇంకా ఇలా మటన్ కూడా కేజీ అంతే ఉంది కదండి, క్లోజ్ టు 700-800 దగ్గరలో ఉంది. సో
సో సేమ్ వే ఒక గజం మా దగ్గర 999 రూపాయలు మాత్రమే. అండ్ ఈ 999 రూపాయలు వన్ టైం ఇన్వెస్ట్మెంట్. సో ఎన్ని గజాలు కొనుక్కోవాలి? వాళ్ళ ఇష్టం, ఇంకా డిఫరెన్స్ అండి వాళ్ళ ఇష్టం. అంటే కస్టమర్ అంటే మా దగ్గర 1/2 acres 1 acres ఎక్కువ ఉంటాయి. సో అంతకంటే ఎక్కువ తీసుకుంటా అన్నా కూడా అవి గివ్ అన్న. కొంతమంది చాలా తక్కువలో పెట్టాలి ఇన్వెస్ట్మెంట్ అంటే వాళ్ళకి చెప్తాం మేము, మీరు తక్కువలో తీసుకున్నప్పుడు ఆదాయం తక్కువ వస్తుంది, ల్యాండ్ తక్కువ వస్తుంది. ఇప్పుడు ల్యాండ్ ప్రైస్ చాలా తక్కువ ఉందండి, మేమేం చెప్తామంటే తక్కువలో వచ్చినప్పుడు ఎక్కువ తీసుకోమంటాం. ఇప్పుడు నోబడి ఎక్స్పెక్టెడ్ కోకాపేట్ 100 కోట్లు ఎకరం అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ 15 years బ్యాక్ ఉందా రేట్ లేదు. ఒక 20 years బ్యాక్ కూకట్పల్లి పరిస్థితి ఏంటంటే వీ నెవర్ నో. సో ఏ ప్రాంతమైనా డెవలప్ అయ్యే స్కోప్ ఉంది, ఎందుకంటే ఇలా కనెక్టివిటీస్ పెరిగాయి. ఇప్పుడు మా సైడ్ దగ్గరికి వెళ్ళాలి అంటే 3 నేషనల్ హైవేస్ కనెక్టివిటీ. సో నేషనల్ హైవే 65 తీసుకుంటాము, నేషనల్ హైవే 161 తీసుకుంటాము, తర్వాత నేషనల్ హైవే 161B. సో హైవేస్ చాలా దగ్గరలో ఉంటాయి. ఒక ప్రాజెక్ట్ హార్డ్లీ 1 kilometer ఉంటుంది హైవేకి, ఇంకో ప్రాజెక్ట్ హైవేకి 5 kilometers ఉంటుంది. ఇట్లా వెరీ క్లోజ్ బై ఉంటాయి. సో కనెక్టివిటీ మ్యాటర్స్. ఇవాళ మేబీ నాకు బంజారాస్లో ఒక ప్లాట్ ఉండొచ్చు, కానీ దారి లేదంటే ఎవరు కొనరు కదండి. సో సేమ్ వే ఇవాళ కనెక్టివిటీ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ సైట్ మొత్తంలో రెగ్యులర్ చిన్న చిన్న జాబ్స్ చేసుకునే వాళ్ళకి కూడా ఎంతో కొంత ఎక్కడైనా సరే ల్యాండ్ తీసుకోవాలి, తక్కువలో తీసుకోవాలనుకుంటారు, తక్కువ ప్లేస్ అయినా పర్లేదు అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి ఇప్పుడు 100-200 గజాలు కావాలనుకునే వాళ్ళకి కూడా ఇస్తారు. ఇప్పుడు మా దగ్గర లోవర్ మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ మిడిల్ క్లాస్ వరకు అందరు అఫోర్డ్ చేసే ల్యాండ్స్ ఉన్నాయండి మా దగ్గర. ఇప్పుడు తక్కువలో కావాలి అనుకున్నా దే కెన్ కమ్. సో బేసిక్ ఇన్వెస్ట్మెంట్ 6 lakhs ఇన్ని గజాలని ఏం లేదు, 6 lakhs నుంచి స్టార్ట్ అవుతుందండి. 6 lakhs నుంచి వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళ ఇష్టం. ఇంకా సుమారుగా 6 lakhs అంటే ఒక 5 గుంటలు భూమి, 10 గుంటలు, 6 గుంటలు, 605 గజాలు ఆ రేంజ్ లో వస్తుందండి. సో అది కూడా వాళ్ళని అడుగుతాం మేము, మీరు ఇది తీసుకుంటాను మీరు ఓకే అనుకుంటేనే మేము చేస్తామండి. బట్ మెజారిటీ 1/2 acre 1 acre మీద ఫోకస్ చేస్తాము. ఎందుకంటే మాకు ఇప్పటి వరకు వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఎక్కువ శాతం 1/2 acre 1 acre కి ఎన్ని గజాలు అవుతుంది? 2420 అండి. 1 acre అంటే 4840 square yards అవుతుంది. సో అట్లా ఏంటంటే వ్యవసాయ భూములు కాబట్టి ఎకరాలు 1/2 acre 1 acre అనే చేసుకుంటారు. సో వాళ్ళు ఏంటంటే కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక 1 acre వాళ్ళు డివైడ్ చేసుకుంటారు ఇంటర్నల్ గా. సార్ మేము అంతా బ్యాచ్ ఉన్నాం, అంత అఫోర్డ్ చేయలేము, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఇప్పుడు మీరున్నారు మీ ఫ్రెండ్స్ తోటి ఒక 4 members కూడా ఒక 1 acre అనుకోండి, అలా డివైడ్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది, బేసింగ్ ఆన్ దేర్ బడ్జెట్. సో ఎవరు ఇన్వెస్ట్ చేసినా కూడా ఈక్వల్ ప్రియారిటీ ఉంటుంది కంపెనీలో. అందరూ కూడా హెల్త్ వెల్త్ హ్యాపీనెస్ అనేది గ్యారంటీ ఇస్తాం. సో ఇక్కడ మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ విషయానికి వస్తే, ఇప్పుడు ఎట్లయితే మీరు 15 years లీజ్ కి తీసుకుంటారు, సో కొన్న వాళ్ళకి అష్యూరెన్స్ సెక్యూరిటీ ఏంటి, ల్యాండ్ పరంగా ఎలాంటి లీగల్ ఫార్మాలిటీస్ ఉంటాయి, పేపర్ వర్క్ ఎట్లుంటుంది? సో మా దగ్గర ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకండి within 1 week లో రిజిస్ట్రేషన్ చేసేస్తాము. సో నో ప్రాబ్లమ్, రిజిస్ట్రేషన్ విషయంలో ఎట్లాంటి ఇబ్బంది లేదు. మీకు స్టార్టింగ్లో చెప్పినట్టుగా 130+ acres రిజిస్ట్రేషన్ చేసాం యాజ్ ఆన్ టుడే. దట్ ఈస్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 8 months లో. సో చాలా ఫాస్ట్గానే చేసుకున్నాము. సో 0 complaints. అండ్ రిజిస్ట్రేషన్ అయిపోయిన నెక్స్ట్ ఇమ్మీడియట్గా లీజ్ డాక్యుమెంట్ కంప్లీషన్ చేస్తాము. ఎందుకంటే వాళ్ళ భూమి కౌలు తీసుకునేటప్పుడు లీజ్ అనేది ఉంటుంది కాబట్టి అది కంప్లీట్ చేసేస్తాము. అండ్ కంప్లీట్ సెక్యూరిటీ ఉంటుందండి. ప్రతి కస్టమర్కి కూడా వాళ్ళ ప్లేస్ ఎక్కడైతే ఉంటుందో ఆ ఏరియాలో సీసీ కెమెరా ఇన్స్టాల్ చేసి వాళ్ళకి మొబైల్ యాక్సెస్ కూడా ఇస్తాం మేము. సో దే కెన్ వెరిఫై, చూసుకోవచ్చు వరల్డ్లో ఎక్కడున్నా సరే దే కెన్ వెరిఫై. సో దాంతోపాటు వాళ్ళ పట్టదారు పాస్బుక్ ఉంటుంది, బికాస్ వీఆర్ ఆల్ ఫార్మర్స్. సో ఫార్మర్స్ అనే వాళ్ళకి మనకి ఇచ్చేది గవర్నమెంట్ ఏంటంటే పట్టదారు పాస్బుక్. సో ఆ పాస్బుక్ ఉంటుంది. సో ఎలిజిబుల్ ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ గవర్నమెంట్ నుంచి రావాల్సిన స్కీమ్స్ అన్నిటికీ ఎలిజిబుల్ అవుతారు వాళ్ళు. అండ్ కమింగ్ టు కంపెనీ ఇంటర్నల్గా ఏంటి అంటే ఇమ్మీడియట్గా ఏదైతే రిజిస్ట్రేషన్ అవుతుందో ఇందా చెప్పినట్టుగా సెల్ ఇమ్మీడియట్ చేసి ఇచ్చేస్తాము. ఎవ్రీడే డెవలప్మెంట్స్, సైట్లో ఏం జరుగుతుంది, ప్లాంటేషన్ పరిస్థితి ఏంటి, సో అక్కడ డెవలప్మెంట్స్ ఏంటి, రకరకాలన్నీ కూడా ఎవ్రీడే మార్నింగ్ ప్రతి కస్టమర్ కూడా పంపించేస్తూ ఉంటాం. అండ్ కంప్లీట్ సెక్యూరిటీ ఉంటుంది, టోటల్ ఫెన్సింగ్ ఉంటుంది 24/7. మీరు అర్ధరాత్రి 3 గంటలకు వెళ్ళినా, అర్ధరాత్రి 2 గంటలకు వెళ్ళినా మా వాళ్ళు ఉంటారు అక్కడ. సో 24/7 సెక్యూరిటీ ఉంటుంది. ఎనీ టైం మీరు వెళ్ళండి. ఎందుకంటే ఇందా మీకు చెప్పినట్టు ఒక్కొక్క మొక్క 6500 పడుతుంది. నాకు ఒక్క మొక్క పోయినా 6500 పోయినట్టే. 6500 ఎవరి డబ్బులు అండి? నాయి, కస్టమర్. నాది 50%, ఆయన 50% కదా. సో ఇవాళ వాళ్ళు మా దగ్గర మమ్మల్ని నమ్మి ఇన్వెస్ట్ చేస్తున్నారు. మీ ప్లాట్ పరంగా ఆలోచించుకున్న గజం 1000 రూపాయలు అంటే 6 గజాలు పోతుంది, 6 గజాల మందం వేస్ట్ అయిపోతుంది. సో అందుకోసమని ప్రతి మొక్కని చాలా జాగ్రత్తగా వెరిఫై చేసుకుంటాము. ఎవ్రీ ప్లాంట్ మేము ఏదైతే మొక్క వేస్తామో మార్నింగ్ ఒకసారి దాన్ని వెరిఫై చేసుకుంటాము, మధ్యాహ్నం దాని స్టేటస్ ఏంటి, ఈవినింగ్ దాని స్టేటస్ ఏంటి. సో 15 members సైంటిస్ట్ టీమ్ ఉందండి మా దగ్గర కంప్లీట్గా. సో కంప్లీట్ ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉంటారో వాళ్ళని హైర్ చేసుకున్నాము. సో వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్కి ఒక ప్రొఫెషనల్ ఉంటారు, సో డ్రిప్ ఇరిగేషన్ చేస్తానికి ఒక ప్రొఫెషనల్ ఉంటారు, సో ఈ బయో ఫర్టిలైజర్స్ అక్వైర్ చేస్తానికి
ఏ మొక్కకి ఎంత మోతాదులు వేయాలని దానికి సంబంధించి ఒక టీం ఉంటుంది. సో ఎవ్రీబడి సో అన్ని సెటప్ చేసి పెట్టేసుకున్నాము. సో మా టార్గెట్ ఏంటి అంటే సో కమింగ్ ఒక 2 to 3 years డౌన్ ద లైన్ ఎప్పుడైతే మా పంట అంతా చేతికి వస్తుందో మోస్ట్ ప్రాబ్లీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ 27-28లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఆ టైంలో మన్ కీ బాత్లో మన ప్రధానమంత్రి మా గురించి మాట్లాడాలి. ఓ లోగే సంపంగి, ఓ ఆర్గానిక్ ఫార్మింగ్ అట్లా చేస్తున్నారు తీసి మాట్లాడాలి. సో అది మా టార్గెట్ అండి. అండ్ ఇవాళ ఒక ఆరోగ్యకరమైన భారతాన్ని నిర్మించాలనే టార్గెట్. సో రకరకాలు ఇందాక నేను చెప్పినట్టుగా 100కి 100% అందరూ మంచోళ్ళు ఉండరు, 100కి 100% అందరు ఫేక్ కాదు. సో ఇవాళ మా ప్రాజెక్ట్స్ రండి, చూడండి, వెరిఫై చేయండి. సో మీరు అన్ని ప్రాజెక్ట్స్ వేరు, మా ప్రాజెక్ట్స్ వేరండి. డెఫినెట్గా మీరు ఆడికి వస్తే దీస్ పీపుల్ ఆర్ కమిటెడ్ అని మీరు నమ్ముతారు. సో ఆ విధంగా మా ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తున్నాం. సో మీరు ఏదైతే ఇప్పుడు హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్ ఇస్తామంటున్నారో కస్టమర్స్కి, సో ఇదే ఎప్పటికీ కంటిన్యూ అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ యూర్ టైం.